హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వాగమాన్లో ఉన్న మురుగన్ మలైకి ట్రెక్కింగ్ చేయబోతున్నాం. వాగమాన్ టౌన్ నుంచి మురుగన్ మలై 4 కిలోమీటర్లు ఉంటుంది. 10 నుంచి 15 నిమిషాలు ప్రయాణించగానే మనం ఇక్కడికి చేరుకోవచ్చు. మొదట మనం కురిసిమలై పార్కింగ్కి చేరుకున్నాం. ఇక్కడే మన వాహనాన్ని పార్క్ చేసి మా ట్రెక్ మొదలుపెట్టాం. ఇదే మురుగన్ మలై ట్రెక్కింగ్కి స్టార్టింగ్ పాయింట్. అలా కాసేపు ముందుకు నడిచిన తర్వాత మనకు వ్యూ అయితే ఇలా కనిపించింది. ముందుకు వెళ్ళిన కొద్దిసేపటికే ట్రెక్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ అయింది. లోతైన అడవిలోకి అడుగు పెడుతున్నప్పుడు చుట్టూ విభిన్న రకాల మొక్కలు, చెట్లు మనకు స్వాగతం పలికాయి. అక్కడ కనిపించే ప్రకృతి వైభవం ప్రతి అడుగులో మాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. మనం ఇంకొంచెం పైకి వెళ్ళి చూస్తే మనకు వ్యూ అయితే ఇలా కనిపించింది. అలా కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత మాకైతే కుమారస్వామి వాహనమైన నెమలి కనిపించింది. నెమలి అంటే నిజమైన నెమలి కాదు, ఒక పెద్ద నెమలి విగ్రహం అది. ఇది మనకు ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా కనిపిస్తుంది. అక్కడ కాసేపు ఆగి ఫొటోస్ అవి తీసుకొని మా ప్రయాణంని ముందుకు కొనసాగించాం. కొండపైకి ఎక్కుతున్న కొద్దీ దృశ్యాలు మరింత అందంగా మారాయి. ఎక్కడ చూసినా పచ్చని లోయలు, ఆహ్లాదకరమైన గాలి మనసును ప్రశాంతంగా అనిపించింది. పర్వతాల మధ్య నుంచి మబ్బులు తాకేలా అనిపించే ఆ దృశ్యాలు నిజంగా ఒక అద్భుతమైన అనుభూతిని కలగజేశాయి. మనమైతే హిల్ టాప్కి రీచ్ అయ్యాం. ఇక్కడ నడుస్తుంటే ఒకవైపు పచ్చని లోయలు, ప్రశాంతమైన వాతావరణం ప్రతి క్షణం మాకు మరపురాని జ్ఞాపకంగా మారింది. అదిగో అక్కడ దూరంగా కనిపిస్తున్నదే మురుగన్ టెంపుల్. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. టెంపుల్ అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడి నుంచి కనిపించే దృశ్యాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫైనల్గా మురుగన్ టెంపుల్ నుంచి కనిపించే వ్యూ అయితే ఇదే. మీరు ఎప్పుడైనా వాగమాన్ వెళ్తే ఈ ట్రెక్ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.